హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే జోర్దార్ ఉన్నా ఇంకా ఇయ్యాలైతే మా ఆయన అంటే ఇది ఎప్పుడంటే శనివారం రోజు తీసుకున్న వీడియో అన్నట్టు ఎందుకంటే ఆదివారం రోజు మస్తు లేట్ అవుతుందండి రోజు అన్నం అంటే ప్రతి సండే ఏమవుతుందంటే చికెన్ వచ్చేసరికి 11-11:30 అవుతుంది ఇక వంట చేసుకొని అది చేసేసరికి 2-3 అవుతుంది తినేసరికి అందుకని ఇదంతా మంచిగా లేదని మా ఆయన అయితే ముందు రోజే తెప్పించిండు అన్నట్టు ఎందుకంటే ముందు రోజే తెప్పిస్తే మంచిగా చూస్తున్నారు కదా మసాలాలన్నీ గట్టిగా దట్టించి కలిపి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకో పొద్దున లేవంగానే వండుకుంటా అయిపోతుంది తొందరగా అయిపోద్దని మా ప్లాన్ అన్నట్టు అందుకే మా ఆయన అయితే ముందుగానే తెప్పించిండి ఇంకా నెక్స్ట్ డే బిర్యానీ చేద్దాం అనేసి అన్ని మంచిగా మసాలాలు బట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన పాపం గదుల్లా పాపం అంటే ఆమెనే కాదు మనం కూడా మస్తు జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఇంతకీ విషయం ఏందక్క అని అంటే మనం మన సైడ్ అయితే ఇప్పుడైతే ఫ్రీ బస్సులని తెగ తిరిగేస్తున్నాం మనం. మనతో పాటు మన పిల్లకాయలు గూడా తీసుకుపోతా ఉంటాం గదా! మనం బస్సుల. పిల్లలనైతే విండో సీట్ సైడ్ కూర్చోబెట్టకుర్రి. ఏదో ఆళ్ళు సంబరపడుతున్నారు గానీ, మనం గూడా సంకలు గుద్దుకుంటా పక్కన కూర్చోబెట్టుకున్నామనుకో, పిల్లలకేం తెలుసండి ఆళ్ళకి దెల్వది. తప్పు మనదే అంటారు పేరెంట్స్‌దే నిజంగానే. ఎందుకు అనంటే ఎక్కడ కర్ణాటకలో అంట అండి పాపం ఒక ముసలావిడ బాగా ముసలావిడ గూడా ఏం గాదనమాట. పాపం వాళ్ళ తెలిసిన చుట్టాల ఇంటికొచ్చేసి మంచిగా అక్కడ ఏమంటారు ఎంజాయ్ చేసి తిరిగి వాళ్ళ ఇంటికెళ్తున్న టైంలో పాపం ఆమెకి ఆ బస్‌లో పడకనో కొంతమందికి బస్సు పడదు గదండీ. సో, అట్లా ఆమె ఏమైందో ఆమె బ్యాడ్ లక్ పాపము అట్లా అయితదని ఎవరనుకుంటారు చెప్పండి. బస్‌లోనే ఉంది గదా! చక్కగా ఆమెకి కాసేపటికి ఉల్టీ వచ్చినట్టు అనిపించిందంట. అంత వామిటింగ్ వికారంగా అనిపిచ్చి బస్‌లో చేసుకుంటే మళ్ళా అందరు తిడతారు. పాపం అందరికి ఇబ్బందయితదన్నట్టు ఆమె ఏం జేషింది పాపం తలకాయని బయటకు పెట్టిందట కిటికీలకెళ్ళి. ఇగ జూడు అప్పుడే ఒక బద్మాష్ గాడు ట్రక్స్ ఉంటాయి గదండీ! వాడికేం పోయే కాలము అంత ప్లేస్ లేదా రోడ్ మీద ఏంటో మనకు తెలీదు. ఏమైందో గానీ సఫ్మని ఆమె తల పెట్టిందంట. పెట్టిన కాసేపటికే అసలు ఏం జరిగిందో గూడా తెలియలేదంట బస్‌లో వాళ్ళకి గూడా. జఫ్‌మనే వచ్చి ఇట్లా పోతే ఖతం హెడ్ మొత్తం విరిగి అంటే అక్కడికి హెడ్‌కి వరకి కింద పడిపోయిందంట. ఒక చెయ్యి గూడా ఆమె చెయ్యిని ఇట్లా హెడ్ పైన పెట్టుకుంటే ఆ చెయ్యి తల 2 కలిపి కింద పడిపోయాయంట. మొండం బస్‌లో ఉండిపోయిందంట బాడీ. జూడండి. అందుకే చిన్న పిల్లలతో ప్రయాణం జేసేటప్పుడు పాపం గదండీ! చిన్న పిల్లలతో ప్రయాణం జేసేటప్పుడు మస్తు జాగ్రత్తగా ఉండాలని నాకు దెలుసు. మంచి ముచ్చట జెప్తే ఎవ్వరైనా వింటారు. మీరు గూడా ఇంటారు. మీరు మస్తు మంచోళ్ళు నాకు దెలుసు. సో, ఇయాల్టి వీడియో అయితే గిదే. ఎట్లుంది మరి? నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. బాయ్.